ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు సైలెంట్ మోడ్లో ఉన్నారు? ఆయన మౌనం దేనికి సంకేతం? పోలింగ్ ముగిసి ఇన్ని రోజులైనా తన సహజ శైలికి భిన్నంగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? మనం గెలుస్తున్నామన్న నమ్మకమా, లేక ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న భయమా? అసలు చంద్రబాబు మౌనం వెనుక ఏముంది, ఏం దాగి ఉంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చావోరేవో అన్నట్లుగా పోరాడాయి ప్రధాన పార్టీలు ఎంత సీరియస్ గా ప్రచారం చేశాయో అంతకంటే ఉధృతంగా నమోదైంది పోలింగ్ శాతం. ఏపీ పోల్ పర్సెంటేజ్ ఇప్పటిదాకా దేశం మొత్తం మీదే హైయెస్ట్ అంటేనే మ్యాటర్ అర్థం చేసుకోవచ్చు. అందుకే గెలుపు మీద ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఇక సీఎం జగన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఇప్పుడున్న 151 సీట్ల కంటే అదనంగా వస్తాయంటూ ధీమాగా చెప్పేశారు. దీంతో వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహం పెరిగింది. తమ అధినేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించేస్తున్నారు ఆ పార్టీ లీడర్స్. బొత్స లాంటి నేతలైతే ఏకంగా ముహూర్తం ఫిక్స్ అయింది, విశాఖలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల్లో ధీమాగా కనిపిస్తున్న పెద్ద నాయకులెవరూ ఆ స్థాయిలో మాట్లాడడం లేదు. ఇటు వైసీపీ హడావిడి, టీడీపీ సైలెన్స్ పై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గెలుపుపై వైసీపీ తెగ హడావిడి చేస్తుంటే టీడీపీ మాత్రం ఎందుకంత సైలెంట్ గా ఉందన్న లాజిక్ లాగుతున్నారట కొందరు. విజయంపై టీడీపీలో అనుమానాలు ఉన్నాయా, లేక ఇంకా వారి లెక్కలు ఓ కొలిక్కి రాలేదా అనే చర్చ మొదలైంది. మామూలుగా అయితే ఎన్నికలవగానే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తారు, మేమిలా అలా అని సుదీర్ఘంగా విశ్లేషిస్తారు. కానీ ఈసారి మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. ఆయన అలా ఉండడం బహుశా ఇదే తొలిసారి అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. తాను గెలిచిన 2014 ఎన్నికల్లో కావచ్చు, ఓడిన 2019 ఎన్నికల్లో కావచ్చు, పోలింగ్ అయిన వెంటనే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. అలాగే గెలిచినా ఓడినా మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం టీడీపీ అధినేతకు అలవాటైన వ్యవహారం. అలాంటిది ఇప్పుడు ఆయన సైలెన్స్ దేనికి సంకేతం అంటూ చర్చిస్తున్నాయి రాజకీయ వర్గాలు. గెలుపుపై అంత ధీమా ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే తమ అధినేత ప్రధాని నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారణాసి వెళ్లినప్పుడు మాట్లాడారని, అది అంతగా రిజిస్టర్ కాలదని అంటున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఇక ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముందని అంటున్నాయి పార్టీ వర్గాలు. కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు, పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో చంద్రబాబు కొన్నాళ్ల పాటు బిజీగా ఉన్నారని, ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. 2.5 ఏళ్ల నుంచి చంద్రబాబు అదే పనిగా వివిధ కార్యక్రమాలు పెట్టుకుని అలుపన్నదే లేకుండా పర్యటిస్తూనే ఉన్నారని, అందుకే ఇప్పుడు కొన్నాళ్ల పాటు రెస్ట్ మోడ్లోకి వెళ్లారని అంటున్నారు. అయినా పోలింగ్ ముగిశాక ప్రత్యేకంగా ఆయన మాట్లాడాల్సిన పని లేదని అంటున్నారు పార్టీ నేతలు. టీడీపీ గెలుపు ఖాయమని ఎవరిని అడుగుతున్నా చెబుతున్నారని, సట్టా బజార్ పందేలు సైతం ఆ విషయాన్నే చెబుతున్నాయని అంటున్నారు. వైసీపీ మీద పందాలు కట్టేవారు చాలా తక్కువ కనిపిస్తున్నారని విశ్లేషిస్తున్నాయి ఎన్టీఆర్ భవన్ వర్గాలు. వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయిన్నర, కొన్ని చోట్ల 2 రూపాయలు కూడా ఇస్తామనే వారు ముందుకు వస్తున్నారంటూ బెట్టింగ్ మార్కెట్ ను విశ్లేషిస్తున్నారు కొందరు తెలుగుదేశం నేతలు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేకించి గెలుపు కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నారట. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు మౌనం అనేక అనుమానాలకు తావిస్తోందనే వారు లేకపోలేదు. సహజంగా ఆయన మీడియాతో మాట్లాడే విషయంలో వెనక్కు తగ్గారంటే ఫలితాల్లో కూడా వెనక్కు వెళ్లారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు. గతంతో పోల్చుకుంటే చంద్రబాబు తన స్టైల్ మార్చారని, ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ మౌనం, చంద్రబాబు సంయమనం మాత్రం ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో ఎవరి చర్చలు ఎలా ఉన్నా వీటితో నాకేం సంబంధం లేదు అన్నట్లు చంద్రబాబు ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నారు.